హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పావని వ్లాగ్స్. ఈరోజు అయితే నేను టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే టమాటా రైస్ కోసం మనం ఏ బౌల్లో అయితే చేసుకుంటామో ఆ గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక కొంచెం చిటికెడు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు ఆప్షన్, మీకు నచ్చకపోతే వదిలేసేయండి. తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఒక ఆనియన్ కట్ చేసి ఒక ఉల్లిపాయ వేసుకున్నాక తర్వాత పచ్చిమిరపకాయలు 2 వేసుకోవాలి. ఇవి 2 బాగా ఫ్రై అయినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యేదాకా కొద్దిసేపు ఆగాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ కరివేపాకు ఇవన్నీ అయిపోయినాక మనం కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి. టమాటాలు మీకు ఎంత వీలైతే అంత చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే టమాటాలు కొంచెం గ్రేవీలాగా కావాలి కాబట్టి, రైస్ కోసం రైస్లో పెద్ద పెద్ద ముక్కలు తగలదు కాబట్టి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకు కూడా స్మాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి, తొందరగా ఉడికిపోతాయి టమాటాలు. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత చూసారు కదా, ఆల్మోస్ట్ కొంచెం ఉడికినాయి. తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఇలా వదిలేసినాక ఇందులో కొద్దిగా కారం, తర్వాత ఉప్పు వేసుకొని కొద్దిగా అలాగే ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే మనము ఇలా కలుపుకొని ఇలాగే కలుపుతూ ఉండాలి. ఇది అనేది టమాటాలు బాగా ఉడుకుతూ ఉంటాయి కదా, ఒక్కసారి మూత పెట్టేసి తీసుకుంటే కొంచెం ఉడుకుతుంది. ఇవన్నీ వేసుకున్నాక ఉప్పు కారం వేసినాక అప్పుడు కొంచెం ఉడికినాక ఇలా స్మాష్ చేస్తూ ఉండాలి గరిటెతోని. ఎందుకంటే టమాటాలు అనేవి పెద్ద పెద్దగా ఉండొద్దు కదా, అందుకని ఇలా కొంచెం స్మాష్ చేస్తూ ఉంటే అది అనేది కొంచెం గ్రేవీ లాగా అవుతుంది. అప్పుడు మనకి రైస్లో కూడా పెద్ద పెద్దగా అనిపించవు, టమాటా ముక్కలు అనిపించవు, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇదంతా మెత్తగా అయిపోయి ఇలా చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా నేను ఎట్లా చేస్తున్నానో సేమ్ అలాగే చేయాలి. ఇలా చేసుకున్నాక చూడండి, మీరు ఆయిల్ అనేది మొత్తం పైకి తేలిపోయింది కదా. ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా వేసుకోవాలి. మీరు ఏదైతే మసాలా వాడతారో అదే వేసుకోండి. నేనైతే ఈ మసాలాలు వాడతాను వెజ్ కర్రీస్కి, అందుకని ఇది వేసుకుంటున్నాను. ఈ మసాలా వేసుకున్నాక ఒక 1 మినిట్ అలా వదిలేసేయండి. 1 మినిట్ అలా వదిలేసినాక మసాలా తర్వాత మనం నిమ్మకాయ తీసుకోవాలి. ఒక 2 నిమ్మకాయలు అయితే నేను తీసుకున్నాను. మీరు ఒక్కటైనా సరే తీసుకోవచ్చు. ఎందుకంటే నాకు కొంచెం స్పైసీ ఉండద్దు అనుకున్నాను కాబట్టి 2 తీసుకుంటున్నాను. ఈ నిమ్మకాయ కూడా వేసుకొని ఒకసారి ఇట్లా కలిపేసి వదిలేసేయాలి. ఒక 1 మినిట్ ఆగాలి అంతే. ఒక 1 మినిట్ తర్వాత అప్పుడు మనం ముందుగా ఈలోపు మనం ఏం చేయాలంటే రైస్ ఉంటుంది కదా, నైట్దైనా సరే మనకి మార్నింగ్ది నైట్ చేసుకున్న ఆ రైస్ అనేది మొత్తం పొడి పొడి చేసుకోవాలి. మనం పులిహోర కోసం ఎలా పొడి చేసుకుంటామో అలా పొడి పొడి చేసుకొని ఇప్పుడు ఆ రైస్ని తీసుకొచ్చి ఈ టమాటో ప్యూరీ మీద వేయాలి. అది అనేది రైస్ వేయంగానే కలుపుకోవద్దు, దీన్ని ఇలాగే కొద్దిసేపు వదిలేసేయాలి. మీరు తీసుకున్న రైస్ ఎంతైతే ఉందో అంత మొత్తం దీని మీద వేసేసి దాన్ని మూత పెట్టి ఒక 1 మినిట్ అలా వదిలేసేయండి. చిన్నగా మంట అనేది స్టవ్ మీడియం కాకపోయినా దానికంటే చిన్నగా, మీడియం కంటే చిన్నగా పెట్టండి. ఎందుకంటే పెద్దగా పెడితే అడుగు మాడుతుంది, అందుకని అలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఒక 2 మినిట్స్ తర్వాత 1 మినిట్ తర్వాత ఇలా మూత తీసేసుకొని ఇలా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మొత్తం అన్నం అనేది ఎక్కడ గడ్డలు లేకుండా, టమాటో పేస్ట్ కూడా ఎక్కడ లేకుండా మొత్తం నీట్గా కలుపుకొని మళ్ళీ మనం మంట అనేది ఈ ప్రాసెస్లో చిన్నగానే ఉండాలి, పెద్దగా పెట్టుకోవద్దు, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఆగాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఎందుకంటే అన్నం అనేది మొత్తం అంతా హీట్ అవ్వాలి కదా, మొత్తం మంచి టేస్ట్ రావాలంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఇలా పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. అన్నం అనేది విరగకుండా, ఎక్కువ కాకుండా కొంచెం నార్మల్గా ఇలా కలుపుతూ ఉండాలి అంతే. జస్ట్ అలా కలపాలి, అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడైతే మన టమాటా రైస్ అయిపోయింది. మీకైతే ఇది కలర్ కొంచెం లైట్ అనిపిస్తుంది, కాకపోతే కలర్ అనేది మంచిగానే వచ్చింది. నాకు వీడియోలో ఎలా కనిపిస్తుంది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి.
చూసారు కదా, ఇట్లా వచ్చింది నా రైస్, టమాటో రైస్. కానీ నేను ఇందులోకి బాయిల్డ్ ఎగ్ అయితే తీసుకుంటాను, ఎందుకంటే బాయిల్డ్ ఎగ్ ఉంటే నాకు చాలా ఇష్టం. టమాటో రైస్లో బాగా అనిపిస్తుంది, టేస్ట్ అనేది బాయిల్డ్ ఎగ్ ఉంటే బాగుంటుంది. అందుకోసమే ఇవైతే కాలీఫ్లవర్ పకోడీలు. ఈ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను నా ఛానల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.